హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ సినిమా న్యూ రివ్యూ ట్రూ. ఈరోజు సినిమా మ్యాడ్ స్క్వేర్. అదేనండి, మ్యాడ్ పార్ట్ 2. మ్యాడ్ పార్ట్ 2 నాకైతే డీసెంట్ అనిపించింది. నాట్ బ్యాడ్ బట్ ఆల్సో నాట్ గ్రేట్. ప్లాట్ విషయానికి వస్తే స్టోరీలో మెయిన్ ఫోకస్ అంతా 5 కాలేజ్ ఫ్రెండ్స్ మీద ఉంటుంది. వాళ్ళ జాలీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ జరిగి హిలేరియస్ సిచ్యువేషన్స్లో పడతారు. ఒక క్రేజీ ఇన్సిడెంట్ వల్ల చాలా అన్ఎక్స్పెక్టెడ్ ట్రబుల్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఈ హిలేరియస్ మిషప్స్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది మూవీ మెయిన్ ప్లాట్. సూర్యదేవర నాగవంశి గారు ఒక పాడ్కాస్ట్లో చెప్తారు, మ్యాడ్ స్క్వేర్లో మీరు స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొద్దు, కామెడీ ఉంటుంది, నవ్వుకొని రండి అని. యాజ్ సెడ్, ఈ మూవీలో స్టోరీ అంటూ ఏముండదు, ర్యాండమ్గా సీన్స్ రన్ అవుతూ ఉంటాయి. లైక్ స్టోరీకి కనెక్ట్ ఉంటుంది, లైక్ గొప్ప స్టోరీ ఏం కాదు అది. మూవీలో మెయిన్ ఫోకస్ ఓన్లీ కామెడీ. అది ప్రాబ్లం కూడా, అదే మెయిన్ ప్రాబ్లం కూడా. స్టోరీకి క్లారిటీ లేదు, పాయింట్ ఆఫ్ వ్యూస్ కూడా ఉండదు. కామెడీ కొన్ని ప్లేసెస్లో వర్క్ అవుతుంది, కానీ హాఫ్ బేక్డ్ అనిపిస్తుంది. కొన్ని సీన్స్లో లాఫ్ అవుట్ లౌడ్ అవ్వచ్చు, కానీ చాలా ప్లేసెస్లో ఫోర్స్డ్గా అనిపిస్తుంది. హ్యూమర్ ఇన్కన్సిస్టెంట్, కొన్ని సీన్స్ సూపర్, కొన్ని సీన్స్ ఫ్లాట్. ఓన్లీ 2 hours మూవీ అయినా కూడా కొన్ని సీన్స్ స్లోగా ఫీల్ అవుతాయి. బోర్ అవ్వని మూమెంట్స్ కూడా ఉన్నాయి. పేసింగ్ అనీవెన్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఒక ఎనర్జీ మెయింటైన్ చేస్తుంది, కానీ సెకండ్ హాఫ్ గ్రిప్ లూజ్ అవుతుంది. స్క్రీన్ ప్లే స్ట్రాంగ్ ఉండాలని అనిపిస్తుంది. కామెడీ సీన్స్ మీద బేస్ అవ్వడం వీక్ పాయింట్. సిచ్యువేషనల్ కామెడీ కొన్ని ప్లేస్లో వర్క్ అవుతుంది, కానీ చాలా ప్లేస్లో మిస్ అవుతుంది. స్ట్రాంగ్ రేటింగ్ ఉంటే మూవీ బెటర్ అయ్యేది. క్యాస్ట్ అందరిది డీసెంట్ పర్ఫార్మెన్స్, కానీ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్ ఏమీ లేదు. సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఫన్ మూమెంట్స్ ఇచ్చారు, బట్ ఎక్స్ట్రాడినరీ ఏమీ లేదు. యాక్టర్స్ కెమిస్ట్రీ ఓకేగా ఉంది, కానీ ఇంపాక్ట్ఫుల్గా అనిపించలేదు. టెక్నికల్ ఆస్పెక్ట్స్లో నథింగ్ స్పెషల్, జస్ట్ యావరేజ్. మ్యూజిక్ అండ్ బీజిఎం ఓకే, కానీ మూవీకి ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వడం లేదు. సినిమాటోగ్రఫీ అండ్ ఎడిటింగ్ డీసెంట్, బట్ స్టాండర్డ్ ఎలిమెంట్స్ లేదు. ప్రొడక్షన్ వాల్యూస్ ఓకే, కానీ విజువల్స్ ఇంప్రెసివ్గా అనిపించలేదు. ఫస్ట్ పార్ట్కి ఉన్న ఫ్రెష్నెస్ అండ్ చామ్ మ్యాడ్ పార్ట్ 2లో కనిపించదు. మ్యాడ్ పార్ట్ 2 పార్ట్ 1 కన్నా డల్ వర్షన్లో అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్లో ఎంటర్టైన్ చేస్తుంది, కానీ కంప్లీట్గా ఎంగేజ్ చేయదు. సింపుల్ కామెడీకి వచ్చిన ఆడియన్స్కి ఓకే అనిపిస్తుంది, కానీ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా డిసప్పాయింట్మెంటే. ఓవరాల్గా ఒక డీసెంట్ కామెడీ ఎంటర్టైనర్, బట్ పార్ట్ 1 కన్నా డల్లే. ఫ్యామిలీ వాచబులే, కానీ అక్కడక్కడ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు, బట్ అవాయిడబుల్. సో ఇది నా ఒపీనియన్. మీరు ఆల్రెడీ చూసుంటే ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఫాస్ట్ రివ్యూస్ కోసం కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇచ్చాను, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంట కూడా కొట్టేయండి. సో మళ్ళీ సికిందర్ మూవీ రివ్యూతో కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.